महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి సెప్టెంబర్ మాసానికి సంబంధించి చూద్దాం. వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్లో మేజర్గా జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మాస ఫలితాల్లో మాత్రం కొంచెం క్షుణ్ణంగా ఫైనాన్సు, హెల్త్, జాబు, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మనం మేజర్గా చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ మాసానికి మనం ఉన్నది చంద్రగ్రహణం ఉంది. ఆల్రెడీ చంద్రగ్రహణం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం. ఏ రాశికి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే వీడియోస్ కూడా అన్ని రాశులకి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మనం చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. 10వ తారీఖు ఉండ్రాళ్ళ తెద్ద, 14 భానుసప్తం ఉంది. 20వ తారీఖు మాస శివరాత్రి. ఇక 22వ తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అలాగే 30వ తారీఖు ఈ మాసం వచ్చి దుర్గాష్టమి. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ ఇవిగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం విషయానికి వస్తే శని అక్కడ మీన రాశిలో ఆయన అక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు, వక్ర స్థితిలో. గురు భగవానుడు కూడా మిథున రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఇక ఈ మాసం మనం చూస్తే కనుక 15వ తారీఖు నుంచి కూడా అన్ని మాసగ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. 14వ తారీఖు కుజుడు కన్యా రాశి నుంచి తులకి మారుతున్నాడు. 15వ తారీఖు వరకు బుధుడు అక్కడ సింహరాశిలో, 15 నుంచి మళ్ళీ కన్యా రాశిలోకి వస్తున్నారు. 15వ తారీఖు వరకు కూడా శుక్రుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలోకి వస్తున్నారు. రవి కూడా 17వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో, తర్వాత కన్యా రాశిలోకి వస్తూ ఉన్నారు. ఈ విధంగా కుజ, బుధ, శుక్ర, రవి మాసగ్రహాలన్నింటిలో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ 3-4 వారాల్లో అన్ని గ్రహాల్లో మార్పులు గమనించడం జరిగింది. కాబట్టి మేజర్ చేంజెస్ అనేవి సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో చాలా వరకు కూడా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి సెప్టెంబర్ మాస ఫలితాలు చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో చూసినట్టయితే కనుక ఈ సెప్టెంబర్ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే సప్తమంలో ఇక్కడ గురు భగవానుడి యొక్క గోచారం బాగుంది. తృతీయంలో రాహు, మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ అయిన గురుడు, రాహు ఇద్దరు కూడా ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాశ్యాధిపతి గురుని యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్యసిద్ధిశ్చ సప్తమస్తే భవేద్గురు. గురువు లాంటి ఈ యొక్క మంచి శుభగ్రహం, పైగా రాశ్యాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జయాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, తేజాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఇష్టకార్య సిద్ధిని కూడా కలుగజేస్తాడు. కాబట్టి రాశ్యాధిపతి అయిన గురుడు సప్తమంలో ఉండటం, అర్ధాష్టమ శని నడుస్తున్న వేళ కూడా ధనురాశి వాళ్ళు అసలు అర్ధాష్టమి గురించి భయపడాల్సిన అవసరం లేదు అని నేను ఒక వీడియో చేశా. సో చాలా వరకు కూడా రాశ్యాధిపతి గురుడు సప్తమంలో ఉండి రాశిని చూడడమే ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ప్లస్ పాయింట్. ఎక్కడైతే ఈ రాశి వాళ్ళకి దోషం ఉందో అలాగే రెమెడీ కూడా, దానికి పరిహారం కూడా వీళ్ళకి శని రాశిని చూస్తున్నాడు, రాశ్యాధిపతి కూడా ఆయన రాశిని చూస్తుండడం వల్ల అక్కడ పరిహారం కూడా మళ్ళీ ట్రాన్సిట్లోనే ఉంది. కాబట్టి రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి పర్వాలా, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో చాలా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా చాలా వరకు మీరు తీసుకునే డెసిషన్స్ విషయాల్లో, వ్యాపార నిమిత్తం మీరు తలపెట్టే పనుల్లో చాలా చురుకుగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ యొక్క మాసం మనకి కనిపిస్తూ ఉన్నాయి. నూతన వివాహాది శుభకార్యాలు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కూడా చాలా వరకు
మీకు ఎదుటి వాళ్ళ అనుకూలత వల్ల, ఎదుటి వాళ్ళు ఎక్కువగా మీకు కోఆపరేట్ చేయటం వల్ల, ఎదుటి వాళ్ళ అనుకూలత వల్ల కూడా చాలా సుగమంగా మీ యొక్క పనులన్నీ కూడా ముందుకు నడుచుకుంటూ వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. తృతీయంలో కూడా రాహు లాంటి గ్రహం పరాక్రమ స్థానంలో ఉండి మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే రాహు తృతీయంలో ఉన్నాడో మంచి పరాక్రమాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తున్నారు. తృతీయం ఒక పాపస్థానం. ఆ పాపస్థానంలో పాపగ్రహం లాంటి రాహు ఉండటం, ఏ విషయాల్లో అయితే మీకు కష్టం ఎదురవుతుందో ఆ విషయాల్లో ఆ విషయాన్ని షార్ట్ కట్ మెథడ్లో చాలా క్లిష్టమైన ఎనీ టాస్క్ని మీరు చాలా వరకు షార్ట్ కట్లో మీరు దాన్ని కంప్లీట్ చేసే ఆస్కారాలు ఈ రాహు వల్ల కనిపిస్తుంది. రాహు కూడా తృతీయంలో యోగిస్తాడు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. చాలా వరకు సెల్ఫ్ ఎఫర్ట్స్ కష్టపడడానికి కానీ, సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టడానికి కానీ ఎక్కడ కూడా మీరు మొహమాట పడరు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి చాలా వరకు ఎక్కువ కష్టపడడానికి మీరు ట్రై చేస్తారు. అలాగే ఈ యొక్క మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మొదటి 2 వారాల కంటే 3-4 వారాలు చాలా బాగుంది ధనురాశి వాళ్ళకి. అదేలాగా మనం చూస్తే కనుక మొదటి 2 వారాల్లో రవి బుధులు ఇద్దరు కూడా భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి మొదటి 2 వారాల్లో అంతగా ఇక్కడ వ్యాపారంలో కావచ్చు, మిగతా ఇతరత్ర అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, మిగతా విషయాల్లో కూడా అంత ఎక్కువ మనకి ప్రయోజనాత్మకమైన రిజల్ట్స్ అనేవి, ఫలితాలు అనేవి వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉండొచ్చు జనరల్గా. సో ఎక్కువ ఖర్చులే కనిపించడమో, లేకపోతే అనుకున్న ఫార్చ్యూన్, అనుకున్న లక్ మనకి కొంచెం కష్టము ఎక్కువగా అనిపిస్తూ ఉండటము ఇలాగ నడుస్తుంది. బట్ 3-4 వారాలు 15వ తారీఖు నుంచి మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం మెయిన్ చూస్తే శుక్రుడు, కుజుడు, రవి, బుధ మాసగ్రహాలైన 4 గ్రహాలు కూడా మారుతున్నాయి. మారే గ్రహాలన్నీ కూడా మంచి దిగ్బలాల్లోకి వెళ్తూ ఉన్నాయి. కానీ ధనురాశి వాళ్ళు నాకు తెలిసి డోంట్ వేస్ట్ యువర్ టైం ఇన్ దిస్ సెప్టెంబర్ మంత్. కాబట్టి మీరు మొదటి 2 వారాలు ఎంత కష్టపడతారో 3-4 వారాలు అంత ప్రయోజనాన్ని పొందే ఆస్కారాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఇక్కడ కుజుడి యొక్క స్థాన సంచారం 14వ తారీఖు నుంచి కూడా కుజుడు లాభస్థానంలోకి వస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, షేర్స్ రీత్యా కావచ్చు, మీ సంతానం రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, చాలా 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 విషయాల్లో ఇక్కడ కుజుడి యొక్క లాభస్థాన సంచారం, కుజుడు కూడా లాభస్థానంలో చక్కగా ఈయన కుజుడి యొక్క సంచారం ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి కుజవు. ఎప్పుడైతే కుజుడు ఏకాదశంలో ఉన్నప్పుడు చక్కగా కుజుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ధనలాభాన్ని ఇస్తాడు, నూతన వస్త్రప్రాప్తిని ఇస్తాడు, మంచి ప్రయత్న కార్యాల్లో మంచి ధైర్యాన్ని ఇచ్చి దానితో మీకు విజయాన్ని కల్పించే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ గురుడు అనుకూలంగా ఉన్నారు, సప్తమంలో గురుడు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ మారిన కుజుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. అలాగే మనం చూస్తే ఈ 3-4 వారాల్లో కుజుడితో పాటుగా రవి బుధులు ఇద్దరు కూడా దశమ స్థానంలోకి వస్తున్నారు. వెరీ 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 గుడ్ టైం ఫర్ జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి, కొత్త జాబులు వెతుక్కోవడానికి సంబంధించి, కొత్త జాబులు పొందడానికి కానీ, ఉన్న జాబులు చాలా వెల్గా పెర్ఫామ్ చేసి మీరు రికగ్నేషన్ గుర్తింపు తెచ్చుకోవడం కానీ, జాబ్ అట్మాస్ఫియర్లో మీ టాస్క్లు అన్నీ కూడా చక్కగా చాలా బాగా మీరు పెర్ఫామ్ చేసి కంప్లీట్ చేయడానికి కానీ ఈ రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం అంటే రవి బుధులు ఎప్పుడు కలిస్తే అప్పుడు బుధాదిత్య యోగం అంటారు. అది కాదు. ఎప్పుడైతే బుధుడు తన యొక్క ఈ యొక్క ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడిన యోగమే మంచి బుధాదిత్య యోగం. రవి బుధులు ఇద్దరు కూడా దశమ స్థానంలో చాలా వరకు కూడా ధనురాశి వారికి చాలా బాగా యోగిస్తున్నారు. ఇక్కడ ఏమంటారు, ఆరోగ్యం అర్ధలాభస్య మనఃప్రీతి సౌఖ్యం భవేత్ బంధుప్రీతి యశోవృద్ధి లాభే. ఇక్కడ ఏకాదశే బుధౌ. ఎప్పుడైతే ఏకాదశంలో బుధుడు ఉంటాడు, చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తాడు, ధనలాభాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు. ఇక్కడ మనకి బుధుడు తర్వాత లాభస్థానంలో కూడా వెళ్తాడు. అంటే ప్రజెంట్ ఇక్కడ అన్న ఈ దశమ స్థానంలో బుధుడు మనకి చక్కగా చాలా వరకు కూడా ఈ రవి బుధుల యొక్క కంజంక్షన్ వీళ్ళకి అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమం రాజదర్శన సల్లాపో సుసౌఖ్యం దశమే రవో. ఎప్పుడైతే దశమంలో రవి ఉంటాడో ఆరోగ్యాన్ని, బంధుమిత్ర సమాగమనాన్ని, అలాగే రాజకీయ వ్యవహారాల్లో మంచి విజయాన్ని, ప్రభు దర్శనాన్ని, రాజకీయ వ్యవహారాల్లో చక్కగా వాటిల్లో మంచి ముందంజని, శారీరక సౌఖ్యాన్ని కూడా ఇస్తాడు.
ఇక్కడ రవి అనుకూలిస్తున్నారు, బుధుడు అనుకూలిస్తున్నారు, కుజుడు అనుకూలిస్తున్నారు, శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి వస్తారు 15వ తారీఖు నుంచి. కాబట్టి ధనురాశి వాళ్ళు ఎటు చూసినా కూడా ఫైనాన్షియల్గా చూసినా, ఆర్థిక పరంగా చూసినా, సో వీళ్ళకి ఎటువైపు చూసినా కూడా ఇక్కడ ఏదైతే వీళ్ళకి మెయిన్గా ఈ 15వ తారీఖు నుంచి మారిన మాసగ్రహాలన్నీ కూడా మంచి దిగ్బలంలోకి వెళ్ళటం, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, లాభం పరంగా కావచ్చు, ఇటువంటి విషయాలను తీసుకున్నా కూడా ధనుర్రాశి వాళ్ళకి 6 గ్రహాల వరకు మంచి స్థానాల్లో 3-4 వారాల్లో బాగా యోగిస్తున్నాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మంత్ అని మనం చెప్పాలి 3-4 వారాల నుంచి. అలాగే చంద్రుడు కూడా 15 రోజులు యోగిస్తాడు అలాగో. కాబట్టి 7 గ్రహాల అనుకూలత ఉంది ధనురాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్లో. సో 3-4 వారాల్లో ఇంకా బాగుంది. సో కాబట్టి ధనురాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసానికి సంబంధించి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరు ఇంకా చక్కగా ప్లాన్ చేసుకుంటే ఏ విషయంలో అయినా సరే ఈ రాశి వాళ్ళకి జర్నీస్ ఉండొచ్చు, వ్యాపార నిమిత్తం జర్నీస్ ఉండొచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉండొచ్చు, చాలామంది వ్యక్తులను మీరు కలవచ్చు, నూతన పరిచయాలు అవ్వచ్చు, మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా మంచి అనుకూల ఫలితాలు, చక్కగా మంచి మ్యాచ్, మీరు అనుకున్న మ్యాచ్ మీకు మీ జాతకంలో ఉన్నంత బెస్ట్ మ్యాచ్ని గురుడు ఇక్కడ ఇవ్వడానికి అవకాశం చాలా వరకు ఉంది. ఇక అర్ధాష్టమ శని, భాగ్యంలో కేతు 2 ఉన్నాయి. మరి ఏదో ఒకటి లేకుండా ఎలా ఉంటుంది? అర్ధాష్టమ శని గురించి అసలు మర్చిపోమని చెప్పా. సో ఇక్కడ అర్ధాష్టమ శని ఇప్పుడు ఇంట్లో ఈతి బాధల్ని కలుగజేస్తాడు శని భగవానుడు. మరి ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మరి వాళ్ళకి ఏవో వస్తుంటాయి అడపా హాస్పిటల్కి వెళ్ళటం. సో ఇక అలాగే భూములు, ప్రాపర్టీస్, ఏదైనా ల్యాండ్స్ కొందాం అనుకున్న వాళ్ళకి మరి ఇది చాలా వరకు దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎక్కువ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేయటం వల్ల కొంచెం ఉద్యోగం మీద తగ్గుతూ ఉంటుంది కొన్నిసార్లు. భాగ్యంలో ఉన్న కేతువు ఇక్కడ మంచి స్పిరిచువలిజాన్ని ఇస్తాడు. ఆ స్పిరిచువలిజం తీసుకుంటే బాగుంటుంది. బట్ భాగ్యంలో ఉన్న కేతువు వల్ల కూడా కొంత ఎదుగుదల, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్కి దీనికి సంబంధించిన విషయాల్లో ఆయన కొంచెం ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ విషయాల్లో కొంచెం మీకు అంత డిసాటిస్ఫాక్షన్ లేకపోతే కొంత డౌన్గా దాని మీద ఫోకస్ చేయలేకపోవటము లాంటి ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి నీలాంజన సమావాసం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, అలాగే సత్యనారాయణ స్వామి చక్కగా ఆయన వెంకటేశ్వర స్వామికి రోజు ఆయన దర్శించుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పాలాభిషేకం కానీ ఇవి చేయటం వల్ల ధనుర్రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు, వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు అనేది, భాగ్యంలో కేతు ఉండడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు లెస్ ఫోకస్ లేకపోతే ప్రమోషన్స్లో అంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇది ఎప్పుడు ఉండొచ్చు అనేది మనం వీక్లీ రాశి ఫలాల్లో డేట్స్తో సహా అయితే చెప్పుకోవచ్చు. వీక్లీ కూడా ఫాలో అయితే బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.